హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మార్గశిర లక్షవారం పూజా విధానం అండ్ విశిష్టత గురించి చెప్తాను. మా ఆంధ్ర వాళ్ళు మార్గశిర లక్షవారాలు కనకమహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. ముందు రోజు ఇలా ద్వారబంధాలని, తులసి కోటలని అన్నీ నీట్గా కడిగి పసుపులు రాసి ముగ్గులు వేసుకొని అలంకరించుకొని ఇంటిని బుధవారం రోజే నీట్గా క్లీన్ చేసుకుంటారు. ఇంటి ముందు కూడా కడిగి ముగ్గులు పెట్టుకొని దేవుడి గదిని కూడా బుధవారమే క్లీన్ చేస్తారు. ఎందుకంటే దేవుడి గదిని లక్షవారం క్లీన్ చేయకూడదు. లక్షవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజు దేవుడి గదిని శుభ్రం చేయకూడదు. ఇలాగా దేవుడి గదిని అంతా తుడిచి గంధం బొట్లు అవి పెట్టుకొని నీట్గా సర్దుకున్న తర్వాత మార్గశిర లక్షవారం ఉదయాన్నే తెల్లవారు 4 గంటల నుంచి భక్తులు ఆలయాలకి వెళ్తారు. ఇంట్లో దీపారాధన కూడా చేస్తారు. అమ్మవారికి నెయ్యి దీపం లేదా కొబ్బరి నూనె దీపం మాత్రమే వెలిగించాలి. నెక్స్ట్ అమ్మవారికి 5 వారాలు విధి విధానంగా పూజ చేద్దాం అనుకునే భక్తులు మాత్రం నూనె వంటలు తినకుండా నేతితో చేసిన వంటలు లేదా పెరుగన్నాన్ని మాత్రమే తినాలి. ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. మధ్యాహ్నం పెరుగన్నం లేదా నేతితో చేసిన వంటను తినవచ్చు. ఇలాగ 5 వారాలు చేసుకొని 5 వారాలు అమ్మవారి కథను చదువుకొని 5 వారాలు పూర్తి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పిన విధంగా చేయండి, మీ ఓపికను బట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.